హాయ్ అండి, ములంకాడలు రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి ఆనియన్స్ అండి అది మిక్సీ పట్టుకుని ఒక సైడ్కి ఉంచుకుందామండి. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి. మీకు గ్రేవీకి కావాలంటే కొంచెం తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ములంకాడలు వేయించుకుంటున్నానండి. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి వేయించుకున్నాక మనం వేరే బౌల్లో వేసేసుకోవాలండి. నెక్స్ట్ అండి అదే ఆయిల్లో ఒక 3-4 పచ్చిమిర్చి అండి వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా వేసేసుకోవాలండి, ఆనియన్స్ అవి. నెక్స్ట్ అండి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అండి కారం పొడి వేసుకున్నాక మంచిగా వేయించుకొని తగినంత వాటర్ వేసేసుకోవాలండి. నెక్స్ట్ మనం వేయించుకున్న ములంకాడలు కూడా అందులో వేసేసుకోవాలండి. వేయించుకొని మనం కొంచెం ఒక మధ్యలో అండి మనం దగ్గరకు అవుతున్న ఒక 5 మినిట్స్ కూర కట్టేస్తే మనం 2 మినిట్స్ దగ్గరలో ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ములంకాడ